అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోస్ పెట్టట్లేదని ఏమనుకోవద్దండి. ఎందుకు పెట్టట్లేదు అనేది చాలా వరకు అందరికీ తెలుసు కదా. సో అందుకే వీడియోస్ అయితే లేట్ అయినాయి. ఇక నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా నేను పెడతా ఉంటాను. అందరినీ చాలా వరకు డిసప్పాయింట్ చేసేసాను వీడియోస్ పెట్టక. సో అందరికీ ఒకసారి సారీ చెప్పుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇది మనకి సమ్మర్ సీజన్లో మాకు గోదావరి సైడ్ ఎక్కువగా మేము పచ్చళ్ళు అనేవి పెడతా ఉంటాం అనమాట. ఈ గోదావరి సైడ్ పచ్చళ్ళు పెట్టుకుంటాం. ఎలా పెట్టుకుంటాము, 1 year పాటు నిల్వ ఉండేలాగా మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము, అసలు పచ్చళ్ళు అంటే మా గోదావరి వాళ్ళకి ఎందుకు అంత ఇష్టము అనేది అన్ని వివరాలు చెప్తాను. ముందు 1 year పాటు నిల్వ ఉండేలాగా ఈజీ మెథడ్లో మీకు ఉసిరికాయ పచ్చడి అనేది చూపిస్తాను. ఈ ఉసిరికాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. ఆ వివరాలు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఇవి కుంచుడు ఉసిరికాయలండి. కుంచుడు ఉసిరికాయలు తీసుకున్నాను, అంటే 4 డబ్బాలు కొలత అనమాట. 4 kgs కొలత ఒక కుంచుడు ఉసిరికాయలు అనమాట. వీటిని శుభ్రంగా వాటర్తో 2-3 సార్లు కడిగి పెట్టేసి నేను ఇంటికి ఎదురుగా ఉండొచ్చి ఒక నీరన్న ఉంటుంది కదా, దానిలో మెత్తటి కాటన్ క్లాత్ వేసి ఈ కాయలన్నీ కూడా తడింకిపోయటానికి ఒక పావు గంట సేపు అట్లా ఆరబెట్టేసి ఉంచాను అనమాట. పైన వాటర్ అంతా కూడా మనకి ఆరిపోవాలండి. ఎందుకంటే మనకి ఇది 1 year పాటు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి వాటర్ అనేది లేకుండా చూసుకుంటేనే మనకి పచ్చడి అనేది బూజు రాకుండా ఈ ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటుందండి. ఇలా శుభ్రంగా ఆరబెట్టేస్తాను అనమాట. కాయలన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఈ కాయలు నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానంటే, వీటిని మనకి బొడ్డు అనేది ఉంటుందండి, నల్లగా ఉండి కాయలు తుంచే దగ్గర చిన్న కాళ్ళు ఉంటాయి కదా, వాటిని ఇలాగా నేను చాకుతో తీసేస్తున్నాను అనమాట. ఈ కాళ్ళు తీసుకోకుండా మనం పచ్చడి పట్టామంటే కనుక పచ్చడి అనేది నల్లగా అయిపోతుందండి. ఇలా కాళ్ళు తీసేసిన తర్వాత ఇలాగ చాకుతో నాట్లు పెడుతున్నాను. ఇలా నాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా నాట్లు పెట్టి మేము పెడతామండి. చాలా వరకు కాయల పలంగా పెడతారు, అది రాంగ్ అండి. పట్టడం అనేది అది రాంగ్ పద్ధతి. ఇదే కరెక్ట్ పద్ధతి అండి. ఆ కాళ్ళు తీసేసి ఇలా నాట్లు పెడుతున్నాను అనమాట. ప్రతి కాయకి కాడ తీసేయటం, నాట్లు పెట్టడం. అలా నాట్లు పెట్టుకున్న తర్వాత ఈ కాయలన్నింటినీ కూడా నేను చూసారు కదండి ఎన్ని వచ్చినాయో నీట్గా చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఇందులో కాయలు బాగోలేనివి కూడా తీసేసాను. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నానండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేరుశనగ ఆయిల్ అనమాట. పచ్చళ్ళకి వేరుశనగ ఆయిల్ కానీ గానుగ ఆయిల్ కానీ శ్రేష్టం అండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నాట్లు పెట్టుకున్న ఈ ఉసిరికాయలన్నీ కూడా ఇందులో వేసేసి వేయించుకుంటున్నాను అనమాట. కొంతమంది ఆయిల్లో వేయించకుండా పెడతారండి, నాట్లు పెట్టుకోకుండా కాయల పలంగానే కలిపేస్తారు. అస్సలు అది రాంగ్, అంటే రాంగ్ పద్ధతి అండి. మనకి 1 year పాటు పచ్చడి నిల్వ ఉండాలి అంటే కనుక ఇదే కరెక్ట్ పద్ధతి అండి. మా గోదావరి సైడు అందరూ ఉసిరికాయ పచ్చడిని ఇలానే పడతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఉండే సి విటమిన్ మన వంటికి చాలా మేలు చేస్తుంది. మనం గ్లోగా కూడా కనిపిస్తామండి. ఆయుర్వేద పరంగా కూడా మనకి ఇది చాలా వాల్యూస్ ఉన్నాయి, మెడిసిన్ పరంగా కూడాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనము ఉసిరికాయలను అనేవి వేయించుకోవాలి. అంటే మనకి కాయ పట్టుకుంటే మనకి సాఫ్ట్గా అయిపోవాలండి. సాఫ్ట్గా అయిపోయిందంటే కాయ మనకి పచ్చడికి రెడీగా వేగిందనేసి అర్థం అనమాట. ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటున్నాను నేను. కొన్ని కాయల చొప్పున వేయించుకుంటున్నాను. మనకి పచ్చడి కలపడానికి ఈ కాయలు వేయించుకోవటమే ఒక పెద్ద ప్రాసెస్ అండి. అంతకుమించి ఇంకా ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు. అలాగే ఇందులో ఉండే మనకి మంచి గుణాలు కూడా, మనకి జుట్టు కూడా చాలా బాగా పెరుగుద్దండి. మనకి ఒంట్లో ఉన్న రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందండి. మంచిగా మన జీర్ణ వ్యవస్థని మంచిగా చేస్తుంది. ప్రతిరోజు మనం భోంచేసే ఆ భోజనంలో ఒక ఉసిరికాయ వేసుకొని ఒక ముద్ద తినడం అనేది చాలా మంచిదండి. ఇది మన పెద్దలు చెప్పిందే. అందుకనే మా గోదావరి సైడ్ ఉసిరికాయ పచ్చడి ఖచ్చితంగా పడతారండి. ఇలా మొత్తం వేయించేసాను నేను. ఉసిరికాయలన్నీ కూడా నాట్లు పెట్టి వేయించుకుంటే ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి అనమాట. ఇందులోకి మనకి కావాల్సినవి ఇలాంటి పెద్దపాటి వెల్లుల్లిపాయలండి. ఈ పెద్దపాటి వెల్లుల్లిపాయలు ఎందుకంటే ఇవి దంచి పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు మనకి దంచి పెట్టుకోవాలి. ఇలా దంచి పెట్టుకుంటే మనకి పచ్చడి మంచి ఆరమ వస్తుందండి. మనం కొన్ని టిప్స్ పాటిస్తే అండి పచ్చడి కలుపుకుంటూ ఉంటే అసలు చూస్తేనే కొంచెం అన్నం తినేయాలన్నంత టేస్ట్ ఉంటుందన్నమాట. మనం వాసన చూస్తూ ఉంటే ఇలాంటివి టిప్స్ పాటించుకొని మనం పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని నేను వేయించుకుంటున్నా. ఇవి కాదండి, ఇంకా ఎక్కువగానే వేసుకుంటాను నేను వెల్లుల్లిపాయలు. మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. అందుకే నేను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకొని నా ఉసిరికాయలు ఆరబెట్టున్న ఉసిరికాయల్లో వేసేసి శుభ్రంగా ఆరబెట్టేస్తున్నాను. ఇంకొక విషయం, నేను మెంతులు కూడా వేయించానండి. ఇవి చూస్తున్నారు కదా, మంచి స్మెల్ రావడం కోసం ఒక 4 స్పూన్లు మెంతులు కూడా వేసి వేయించాను. నూనె పలంగా వేసేసి ఫ్యాన్ గాల్లో ఆరబెడతాను. మనకి కాయ మొత్తం
మొత్తం చల్లగా అయిపోవాలండి. కాయ అనేది ఎక్కడ వేడిగా ఉండకూడదు, మొత్తం చల్లారిపోవాలన్నమాట. ఇలా చల్లారిన తర్వాత మొత్తం మనకి కుంచుడు కాయలు తీసుకున్నాం కదండి, కుంచుడు కాయలకి 2 తవ్వల కారం అండి. ఇదే కొలత. మనం ఆవకాయకి ఎలా కొలత వేసుకుంటామో సేమ్ ఉసిరికాయకి కూడా అదే కొలత వేసుకుంటాము. అక్క మరి ఉసిరికాయలు పుల్లగా ఉండవు కదా అక్క, మామిడికాయకి అయితే కొలత సరిపోద్ది కానీ దీనికి పులుపు ఉండదు కదా, ఎలా మీరు వేస్తున్నారని కూడా మీకు డౌట్ రావచ్చు, అది కూడా చెప్తా. నేను కొలతలు చెప్పేస్తానండి. ముందు 2 తవ్వల కారము, 2 తవ్వల ఆవు పిండి, సాల్ట్ ఉప్పు. నెక్స్ట్ మనకి కావాల్సింది ఇందులోకి నెమ్ముప్పు అండి. 50 గ్రాముల నెమ్ముప్పు ఖచ్చితంగా పట్టేస్తుంది, దంచుకొని వేసేసాను. జస్ట్ ఒక స్పూను పసుపు వేసాను అనమాట. ఇది మొత్తం నేను ఆ కాయలకు పట్టించేస్తున్నానండి. అలాగే 2 గుప్పుళ్ళు పచ్చి వెల్లుల్లి గడ్డలు రేగలు తీసేసి వేసేసి మొత్తం పట్టిస్తున్నాను అనమాట. మనకి ఇది కరెక్ట్గా గ్రేవీ వస్తుందండి. ఆ ఓట్ అనేది ఉండకపోతే మనకి పచ్చడి అనేది ఆగదు. అలాగే మనం పచ్చడి పట్టుకునేటప్పుడు కారం క్వాంటిటీ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. తక్కువ కారం వేసుకొని తక్కువ ఉప్పు వేసుకొని ఇయర్పాటు మనకు నిల్వ ఉండాలంటే పచ్చడి నిల్వ ఉండదు. ఎప్పుడైనా సరే పచ్చడికి ఆయిల్, ఉప్పు, కారం ఇవి 3 కరెక్ట్గా ఉంటేనే మనకి పచ్చడి అనేది కలర్ మారకుండా, బూజు రాకుండా, పాడవకుండా నిల్వ ఉంటుంది. నేను చూపించే పద్ధతులు అసలు చాలా అంటే చాలా ఈజీగా అండి. మనకి కొంచెడుకు తీసుకున్నామంటే కనుక 2 తవల కారం వేస్తున్నాను. అదే మీరు 1 కేజీ తీసుకుంటే ఒక గ్లాస్ మాత్రమే, ఒక టీ గ్లాస్ కారం మాత్రమే పడుతుందండి. ఒక డబ్బా తీసుకుంటే, ఒక డబ్బాకి ఎన్నో ఉసిరికాయలు రావండి, మీకు అది తెలిసిపోతుంది. సో అదనమాట. కొలత అయితే చాలా సింపుల్ అండి. లేదంటే కనుక మీకు ఇలా పెట్టుకునేటప్పుడు మీరు ఆవకాయ ఎలా పెట్టుకుంటున్నారో దీనికి కొలత కూడా అంతేనండి. మీరు ఆవకాయ 2 కేజీల ఆవకాయ పెట్టుకుంటే దానికి ఎంత కొలత వేసుకుంటారో దీనికి కూడా అంతే. పులుపు కోసం మనం నెంపు వాడతాం కాబట్టి కొలత ఖచ్చితంగా సరిపోతుందండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత నేను అందులో ఆయిల్ కూడా వేసేసి మొత్తం ఆవు పిండి, కారం అంతా కూడా పట్టించేసి ఇలా డబ్బాలో వేసేస్తున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి, జస్ట్ మనకి ముక్కకు పట్టేంత ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. అది కూడా మనం ఫ్రై చేసుకున్నప్పుడు వేసిన ఆయిల్ కూడా సరిపోతుంది. చాలదంటే కనుక కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఈ ఉసిరికాయలన్నీ కూడా నేను ఒక డబ్బాలోకి తీసేసానండి. మొత్తం మనం ఆవు పిండి, ఆ కారం అంతా కూడా పట్టించేసి ఒక డబ్బాలో వేసేసిన తర్వాత 3 డేస్ వరకు కూడా దీన్ని ఓపెన్ చేయకుండా నేను పక్కకు పెట్టేస్తాను. ఇది కరెక్ట్ పద్ధతి అండి. మీరు చాలా ఈజీగానే పెట్టుకోవచ్చు, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలాగా కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి నేను. కొంచెం ఉసిరికాయలకి కిందకి దిగడం కోసం అనేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసి చక్కగా నేను మూత అయితే పెట్టేసి 3 డేస్ వరకు నేను ఓపెన్ అయితే చేయను అనమాట. 3 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. సో 3 డేస్ తర్వాత మనకి పచ్చడి ఎలా ఉంటుందంటే మొత్తం గ్రేవీ దిగిపోయి ఆయిల్ అంతా దానికి పట్టేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి 3 డేస్ తర్వాత నేను ఓపెన్ చేశాను. చూడండి అసలు ఆ మూత ఓపెన్ చేయగానే అసలు ఆవకాయ పచ్చడి తిన్నామా అన్నంత స్మెల్ వచ్చిందనమాట. వెల్లుల్లి గడ్డలు మనం దీంట్లో దంచి వేసుకుంటాం కాబట్టి సూపర్ ఆరోమా వస్తుందండి. అలాగా మొత్తం నేను 3 రోజుల తర్వాత బయటికి తీసి ఒక లోతు బేషన్లో వేసేస్తున్నానండి. పచ్చడి అంతా కూడా కలుపుతున్నాను అనమాట. దీన్ని కలపడం అంటారండి. సో కలుపుతున్నాను అనమాట. లోతు బేషన్ అయితే తీసుకొని దాంట్లో వేసాను. గ్రేవీ, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. నేను మళ్ళీ అసలు వేయనంటే వేయలేదు. నేను వేసుకున్న కొలతలు నాకు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. దీన్ని చూసి మీరు రాని వాళ్ళు కూడా ఈజీగా ఉసిరికాయ పచ్చడి అనేది పట్టేసుకోవచ్చు. మొత్తం నేను అదంతా కలిపేస్తున్నానండి. మనం 2 తవల కారం, 2 తవల ఆవపిండి వేసాం కదండి. గ్రేవీ చాలా చక్కగా దిగిందనమాట. మొత్తం ఇదంతా కూడా నేను ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇల్లంతా మంచి ఆరోమా వచ్చిందండి. నాకు వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తినేయాలన్నంత నోరు ఊరిందనమాట. అంత బాగుంది. మీకు చూపిస్తానండి నేను. అదిగోండి చూడండి ఉసిరికాయ ఎంత బాగా ఊరిందో. ఈ ఉసిరికాయ పళ్ళంగా మనం నోట్లో వేసుకొని తినేసేయచ్చు అనమాట. ఉప్పు చూసుకుంటున్నాను. ఉప్పు చూసుకొని కరెక్ట్గా సరిపోయింది అనిపించింది నాకు. ఇంకా ఏం లేదండి, దీంట్లో ఆయిల్ వేసేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా మనం దీన్ని జాడికి ఎత్తేసుకోవటమే. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి పచ్చడి. మేము గోదావరి సైడు వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు అండి ఇయర్కి ఇలాగా పచ్చళ్ళు అనేది ఎక్కువగా పట్టుకుంటామండి. ఎందుకంటే వర్షాకాలము కూలి పనులు చేసుకుంటూ ఉంటాం కదండి పల్లెటూరు సైడ్ వాళ్ళము. కూరగాయలు దొరకవు, వంట సరుకులు దొరకవు, ఏమీ లేని టైంలో ఈ పచ్చళ్ళే ఆధారంగా నిలబడతాయండి మా పల్లెటూరు సైడు. అందుకే అన్ని రకాల పచ్చళ్ళు ముందుగానే వేసవకాలంలో పట్టేసి ఈ వర్షాకాలం అన్నాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పచ్చళ్ళు అనేవి వాడుకుంటూ ఉంటారండి. అలా పచ్చళ్ళు పట్టేవాళ్ళం అనమాట. అలాంటి రుచులకు అలవాటు పడ్డవాళ్ళు మరి పచ్చళ్ళు పట్టుకోవడం మానేస్తామా చెప్పండి? ఎక్కడున్నా సరే మన పద్ధతిని, మన మూలాలని మర్చిపోకూడదు కదా.
సో మా వారికి మాత్రం పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. అందుకే అన్ని రకాల పచ్చళ్ళు పట్టేస్తారు. ఇంకొక విషయం, మనకి పచ్చడి నిల్వ ఉండాలి అంటే కనుక ఇలా జాడీలో మాత్రమే పెట్టుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకుంటే పచ్చడి అనేది ఆగదండి. ఖచ్చితంగా నేను జాడీలోనే పచ్చడి అయితే పడతానమాట. ఇలా పచ్చడి పట్టేసి మొత్తం అదంతా కూడా నేను జాడీలో పెట్టేసిన తర్వాత మునగ్గా ఆయిల్ వేసేసి లిడ్ పెట్టేస్తానమాట. ఇది మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. నలుపు కూడా రాదు. మనం తీసుకునేటప్పుడు శుభ్రంగా ఉన్నది అనేది చూసుకొని వేరే డబ్బాలోకి సపరేట్గా తీసుకొని మనం పెట్టుకోవాలి. సో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా. సో ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దామా? పచ్చడి కలిపిన తర్వాత ఈ బేషన్లో రైస్ వేసుకొని తినకపోతే ఇంక ఫినిషింగ్ ఏముంటుంది చెప్పండి. సో ఇందులో పప్పు వేసేసి కొంచెం రైస్ వేసేసి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్భుతం అండి. చిన్నప్పుడు ఈ పళ్ళులో అన్నం తినడానికి కొట్టుకునేవాళ్ళం అనమాట. సో అదనమాట ఇవాళ వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ పెట్టడం అసలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నట్టు కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక పచ్చడితో మళ్ళీ వస్తే బాయ్ అండి.